హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ రమతో మాట ముచ్చట. ఈరోజు గోధుమ పిండితో స్నాక్స్ చేద్దామండి. ముందుగా గోధుమ పిండి ఒక కప్ తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి తగినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కానీ లేదా నూనె కానీ పిండి బాగా కలిసేలా కలుపుకోవాలండి. పిండిని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఆ నెయ్యి మొత్తం పిండికి పట్టేలా. పిండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలా అవ్వాలండి చూస్తే. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకుంటూ ఉండాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా అయ్యే వరకు కలుపుకొని, అలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచేసేయండి. 10 నిమిషాల తర్వాత అదే పిండిని మనం చపాతీ ముద్దలాగా రుద్దుకోవాలండి. చపాతీ పిండిలా ముద్దలా కలుపుకున్న తర్వాత దాన్ని చపాతీలాగా పలుచగా కాకుండా కొంచెం మందంగానే రుద్దుకున్న తర్వాత దాన్ని మీ దగ్గర రోలర్ ఉంటే రోలర్తో, లేదా నేను వీడియోలో చూపించినట్టు స్కేల్తోనైనా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్నాక అన్నీ ఈక్వల్గా వస్తే బాగుంటుంది కదా. వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అలా బబుల్స్ వస్తాయి కదండి వాటి చుట్టూ. ఆ బబుల్స్ తగ్గాక అవి వేగాయని అర్థం. ఆ తర్వాత తీసి చల్లారబెట్టుకుంటే క్రిస్పీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోతాయండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. క్విక్గా అయిపోయే స్నాక్ అండి. పెద్ద టైం కూడా తీసుకోదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో కానీ తినొచ్చు. వీడియో నచ్చినట్టయితే రమతో మాట ముచ్చల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.